వరుస పేలుళ్లు సంభవిస్తున్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రజెంట్ పాకిస్తాన్లోని లాహోర్లో వరుస పేలుళ్లు సంభవించాయి. దీనికి అధికారులు కూడా ధృవీకరించారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే లాహోర్లో ఇవాళ ఉదయం ఎయిర్పోర్ట్ దగ్గర, ఒక పాత ఎయిర్పోర్ట్ దగ్గర కంటిన్యూస్ గా పేలుళ్లు సంభవించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ పేలుళ్లు ఎక్కడ సంభవించాయని చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ గా ప్రచారం కొనసాగింది. అయితే ఇదే నేపథ్యంలో ఇది పాకిస్తాన్లోని లాహోర్ కి సంబంధించిన ఒక వాల్టన్ ఎయిర్ ఫీల్డ్. ఇది ఒక పాత ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ లో పేలుళ్లు సంభవించాయి. అక్కడున్న ప్రజలు కూడా భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటికి పరిగెత్తారు. అయితే ఇంతలో ఒక వ్యక్తి తన ఫోన్లో రికార్డ్ చేసిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే దీన్ని పాకిస్తాన్లో అక్కడున్న స్థానిక ప్రజలతో పాటు పాకిస్తానీ ఆర్మీ అధికారులు కూడా ఇది లాహోర్లో సంభవించిన పేలుళ్లు, లాహోర్లో ఒక పాత ఎయిర్పోర్ట్ దగ్గర సంభవించిన పేలుళ్లు అని కూడా ఇప్పటికే పాకిస్తాన్ అధికారులతో పాటు అక్కడున్న సామాన్య ప్రజలు కూడా దీన్ని ధృవీకరించారు. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. బుధవారం ఉదయం 1 o'clock ఆ టైంలో ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలు కలిసి పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన మెరుపు దాడులు చేశాయి. 9 ఉగ్రవాద స్థావరాల పైన మెరుపు దాడులు చేసి అందులో 100కి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే ఈ నేపథ్యంలో ఆ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ కూడా పలు ప్రాంతాలు, ఇండియాని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ పలు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఫైర్ చేసింది. అక్కడుండే లోకల్స్ పైన దాడి చేసింది. అందులో చాలా మంది చిన్నపిల్లలతో పాటు మహిళలతో పాటు ఒక ఇండియన్ ఆర్మీ జవాన్ కూడా చనిపోయినట్టు ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. అయితే దానికి సంబంధించి మరింత సమాచారం, అయితే దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. शॉट आ रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने मैं उसके बाहर आया. मैं तो वैसे भी वो मिसाइल था. ये शॉट आ रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने मैं उसके बाहर आया. मैं तो वैसे भी वो मिसाइल था. ये शॉट आ रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने मैं उसके बाहर आया. मैं तो वैसे भी वो मिसाइल था. ये शॉट आ रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने मैं उसके बाहर आया. मैं तो वैसे भी वो मिसाइल था. పాకిస్తాన్లోని లాహోర్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అయితే అక్కడ ఒక పేలుడు సంభవించింది. లాహోర్లోని ఒక పాత ఎయిర్పోర్ట్లో పేలుడు సంభవించినట్లు ఇప్పటికే పాకిస్తాన్ అధికారులతో పాటు అక్కడుండే స్థానికులు కూడా ధృవీకరించడం జరిగింది. అయితే ఆ పేలుళ్ల శబ్దం వినిపించినప్పుడు అక్కడుండే ప్రజలు కూడా బయటికి పరుగు తీసిన పరిస్థితి కూడా కనిపించింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే ఒకవైపు ఏమో అక్కడ జనాలు పరిగెత్తుతున్నారు భయంతో, మరోవైపు ఆ పేలుడు సంభవించిన ప్రాంతాన్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో ప్రజెంట్ లాహోర్లో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కొంతమంది ఒక డ్రోన్ వచ్చి స్ట్రైక్ అయింది అనేలాగా చెప్తుంటే, మరోవైపు ఈ పేలుళ్లు ఎందుకు జరిగాయి అనే దాని గురించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటికే భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెష్గా లాహోర్లో పేలుడు సంభవించినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఏంటి అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
రైట్ సయ్యద్, ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య ప్రజెంట్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ అటాక్ చేసింది. దాంట్లో దాదాపు 100 మందికి పైగా కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు చనిపోయారు, అనేక మంది గాయపడ్డారనేది కూడా ప్రధానంగా సమాచారం అయితే అందుతుంది. కానీ అటు పాకిస్తాన్ మాత్రం సింపతి గేమ్ అనేది ఆడుతుంది. సాధారణ ప్రజలు కూడా 26 మంది చనిపోయారు, దానిలో చిన్నపిల్లలు ఉన్నారని చెప్తుంది. ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో సొంత దేశంలో దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పాకిస్తాన్లోని లాహోర్లోని ఎయిర్పోర్ట్లో బాంబు దాడి జరిగినట్టు తెలుస్తుంది. అంటే డ్రోన్ ద్వారా చేశారా, ఏ విధంగా చేశారనేది కూడా తెలియాల్సింది. కానీ డ్రోన్ ద్వారా ఈ దాడి జరిగింది అనేది కూడా స్థానికులు పోలీసులు చెప్తున్నారు. అంటే దాడి జరిగిన వెంటనే ఆ శబ్దం వచ్చిన వెంటనే సైరన్ మోగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా బయటకు వచ్చామనేది కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. మరోవైపు సైనిక వాహనంపై కూడా దాడి జరిగింది. ఆ దాడి ఎవరు చేశారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అంటే 12 మంది సైనికులు కూడా చనిపోయారు. అంటే ఒకవైపు భారత్ ఎప్పుడు దాడి చేస్తుందా, ఎటు నుంచి దాడి చేస్తుందా అనే భయంలో పాకిస్తాన్ ఉంటే, ఇటు సొంత దేశంలోనూ దాడులు కొనసాగుతున్నాయి. దాడులు ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కూడా గుర్తించలేని పరిస్థితిలో ప్రజెంట్ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ ఉంది. ఒకవైపు అంతర్యుద్ధంలో భాగంగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కానీ, మరోవైపు PLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా రెండు కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మరోవైపు మూడవ వైపు నుంచి భారత్ ఏ సమయంలో ఎటు దాడి చేస్తుంది అనేది కూడా వారు ఊహకందని విధంగా కూడా భారత్ దాడులు చేస్తుంది. దానిలో భాగంగానే 6వ తేదీన రాత్రి సమయంలో తెల్లవారితే 7వ తేదీ అంటే నిన్న అందరూ కూడా మాక్ డ్రిల్ మూడ్లో ఉన్నారు. మరోవైపు అటు భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఒకవైపు నీటి సమస్య, ప్రజల నుంచి వ్యతిరేకత, ఇదంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితిలో ఏమీ ఊహించని, అంటే ఎందుకు అంచనా వేయలేని పరిస్థితిలో ఉంది. భారత్ తీసుకున్న నిర్ణయాలను పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఊహించలేకుండా మరొక అంచనా అయితే వేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే అంటే ఊహకందని విధంగా భారత్ దాడి చేసింది. దాంట్లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో ఇప్పటివరకు సింపతి గేమ్ ఆడుతున్నారు. ఆ ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత వారికి నివాళులర్పించేందుకు, అంత్యక్రియలో పాల్గొనేందుకు అక్కడ పాకిస్తాన్ సైన్యం కూడా వెళుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు పాకిస్తాన్లో దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు ఎవరు చేశారు, దాడి జరిగింది, దాన్ని ధృవీకరించింది. కానీ ఎవరు దాడి చేశారనేది కూడా ఇప్పటివరకు పాకిస్తాన్ సైన్యం కానీ అక్కడ ప్రభుత్వం కానీ దానికి సంబంధించిన ఆధారాలు కానీ వివరాలు కానీ ఇప్పటివరకు వెల్లడించలేదు. అంటే డ్రోన్ ద్వారా ఎయిర్పోర్ట్పై దాడి జరిగింది. ఎందుకు దాడి జరిగింది, దాడిలో ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు ఏంటి అది తెలియదు. మరోవైపు ఇటు పాకిస్తాన్కు సంబంధించిన సైనికులపై కూడా దాడి జరిగింది. దాంట్లో 12 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఇలా పాకిస్తాన్కు సంబంధించిన సైనికులను రోజుకు BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేయడం, దాంట్లో పాకిస్తాన్ సైనికులు చనిపోవడం, మరోవైపు పాకిస్తాన్లో యుద్ధం చేయడానికి సరైన సైన్యం లేకుండా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇలా సొంత దేశంలోని ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో అంతర్యుద్ధం కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగా పాకిస్తాన్ సైన్యం కూడా చనిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇటు భారత్ తీసుకున్న నిర్ణయాలు కానీ భారత్ చేసే దాడులకు పాకిస్తాన్ సరైన బదులు ఇవ్వలేకపోతుంది. కానీ మేము గట్టిగా బదులిస్తామంటూ కూడా వారు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ అక్కడ కేవలం మేము పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా మేము దాడులు చేస్తున్నాము, ఇతర సైనికులపై కానీ సాధారణ జనంపై కానీ మేము ఎక్కడ దాడులు చేయలేదనేది కూడా నిన్నంతా వివరణ ఇచ్చారు. ఎవరైతే వింగ్ కమాండర్ యోమికా సింగ్, మరోవైపు ఆర్మీ కల్నల్ ఖురేషి కూడా దానికి సంబంధించి మహిళా వారిద్దరు కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆపరేషన్ కొనసాగించారో, ముందుండి ఆపరేషన్ నడిపించారో ఆ ఇద్దరు మహిళలు కూడా నిన్న వింగ్ కమాండర్ కానీ ఆర్మీ కల్నల్ కానీ ఇద్దరు కూడా దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎక్కడెక్కడ గుర్తించాం, ఎక్కడ అటాక్ చేసాం, ఇంకెన్ని స్థావరాలు ఇంకా ఉన్నాయి, మొత్తం 21 స్థావరాలను గుర్తించారు. 9 స్థావరాలపై అటాక్ చేశారు, 12 స్థావరాలు ఇంకా ఉన్నాయి. దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ 2 కూడా ఉండబోతుందంటూ కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగా 12 స్థావరాలపై కూడా దాడి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ మరోవైపు పాకిస్తాన్ దేశంలో మాత్రం దాడులు అయితే కొనసాగుతున్నాయి. దీని ద్వారా ఇంకా భయానక వాతావరణం పాకిస్తాన్లో కొనసాగుతుంది. ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ కూడా దాడికి మేము సిద్ధమంటూ కూడా భారత్పై ఎప్పుడు అటాక్ చేసేందుకని మేము రెడీగా ఉన్నామంటూ కూడా వారు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇటు భారత సైన్యం కూడా ఎప్పుడు వారు అటాక్ చేస్తే దాన్ని ఎదుర్కొనేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ చెప్తూ ఉన్నారు. కానీ ఒకవైపు భారత్ ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. మరోవైపు సొంత దేశంలో ఎవరు దాడి చేస్తున్నారు, ఎందుకు దాడి చేస్తున్నారు అనేది కూడా వారికి తెలియని సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. ఇటు దానిలో భాగంగానే ఇక్కడ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా దాదాపు మూసివేశారు. ఎమర్జెన్సీ అనేది పాకిస్తాన్లో కొనసాగుతుంది. అత్యవసర విభాగాలు తప్ప, మెడికల్ సిబ్బంది తప్ప ఎవరు కూడా రోడ్లపైకి రావద్దంటూ కూడా వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎమర్జెన్సీ